ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఒకసారి మకర రాశికి ఎలా ఉంది చూద్దాం. దమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా. మకర రాశి వారికి పేరు మీద చూడండి శబరిమలం. శబరిమలం అంటే అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి అంటారు, కుమారస్వామి అంటారు. ఆ దేవుని పేర్లు ఉన్నాయండి. ఆ భగవంతుని దయ వల్ల అదృష్ట బ్రేకాటంలో కూడా బాగుంటుంది. మీ పేరు మీద ఒక స్వామి మాల, ఆ స్వామి మాల వేద్దాం అనుకుంటున్నారు. ఆ స్వామి మాల వేసుకుంటే కూడా మీ ఇంట్లో శిష్టు ఉండకూడదండి. శిష్టు అంటే మీ ఇంట్లో సావు కబుర్లు అవి అలాంటివి, ఇంకా మీ ఇంట్లో మైలా డైట్ అలాంటిది ఉండకూడదండి. వేస్తే 31 రోజు లేకుంటే 21 రోజు వేసుకోండి. ఆ దేవుని దయ వల్ల మంచిగా అవుతుంది. మీ అదృష్ట బ్రేకాటంలో కలిసి వచ్చేయోగం ఉంది. మీ అనుకున్న పనుల్లో కూడా మీకు బాగా జరుగుతుందండి. కానీ ఏం టెన్షన్ పడకండి. కానీ ఆ భగవంతుని దయ వల్ల మీకు బాగా జరుగుతుంది. కొత్త పనుల్లో కూడా మంచిగా అవుతుంది. కానీ మీ చేసే పనుల్లో కూడా మంచిగా జరుగుతుంది. ఈసారి అన్న మంచిగా అవుతుందా లేదా అని మీ కోరిక ఉంది. ఆ భగవంతుని దయ వల్ల మంచిగా అవుతుంది. మీ కోరిక ప్రశ్న చేసే పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉందండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. ఆ స్వామి దయ వల్ల కూడా మంచిగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ శబరిమలం అయ్యప్ప స్వామి దయ వల్ల మీకు మంచిగా ఉందండి. ఏం తొందర పడకండి. మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతున్నాయి. ఈసారి మీ పేరు మీద శబరిమలం అయ్యప్ప స్వామి కొండ ఎక్కాలని కోరుకున్నా కానీ ఎక్కొచ్చండి. కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ డేటా అయిన వాళ్ళు ఎక్కవద్దండి. కానీ అదృష్టం రేకాటం. ఆ స్వామి కొండ ఎక్కాలంటే అదృష్టం కావాలి. కానీ మా అదృష్టం రేకాటంలో కూడా ఇంకా అవిద్య రామయ్య కూడా మీరు వెళ్ళాలని మీ కోరిక ఉంటే వెళ్ళి రావచ్చండి. వెళ్ళి రండి. ఆ భగవంతుని దయ వల్ల ఉన్న దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది. మీరు ఏ పని చేసినా కానీ మంచిగా ఉంటుందండి. ఈసారి మీరు కొత్త పనులు, కొత్త జాబులు, ఉద్యోగాలు ఏదన్నా చేయాలనుకున్నా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. ఈసారికి మీకు ఎక్కడిపైన మీకు మంచిగా ఉందండి. ఈ సంవత్సరం వల్ల కానీ ధనగీతాలు కానీ లక్ష్మీ రేఖాటంలో కానీ కొత్త పనుల్లో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఆ భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. కానీ తొందర పడకండి. దోస్తానం కానీ స్నేహం కానీ ఆడపిల్లల వాళ్ళతోటి కానీ స్నేహం చేయాలనుకున్నా కానీ కొద్ది దూరంతో చేయండి. దగ్గరతో చేయవద్దు. దగ్గరతో చేస్తే ముడిపడినట్టు అవుతుంది. కానీ అనుకున్న పనుల్లో కానీ ఈ సంవత్సరం రేఖాటంలో కానీ బాగుంటుంది. ఆ అదృష్టం రేఖ కూడా బాగుంటుంది. ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి. ఏదన్నా సాధించాలనుకున్నది తప్పకుండా సాధించుతారు. మీ మధ్యలో ఇల్లు కట్టాలనుకున్నా కానీ జాగా కొనుక్కోవాలనుకున్నా కానీ మీ పేరు మీద మంచిగా అవుతుందండి. ఆ భగవంతుని దయ వల్ల ఎక్కడిపై మంచిగా జరుగుతుందండి. జై శ్రీరామ్.